మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జూన్ 12వ తారీఖున 1:30 ఏదైతే బయలుదేరిందో, లండన్కి బయలుదేరిందో అహ్మదాబాద్ నుంచి విమానం, ఆ విమానానికి సంబంధించిన దుర్ఘటన, దానికి సంబంధించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఇన్సిడెంట్లో మెయిన్గా ఒక్కళ్ళు మాత్రం, అంతమంది ప్యాసింజర్స్లో ఒక్కళ్ళు మాత్రమే మృత్యుంజయుడిగా నిలవడానికి, అతనికి అసలు అలాగే ఎస్కేప్ అవ్వడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని చాలామంది కామెంట్స్ పెట్టారు. సో ఫస్ట్ అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరికి కూడా హృదయ విదారకమైనది అండ్ ఎవరు కూడా చాలా ఎమోషనల్ ఇన్సిడెంట్ అండ్ చాలా సెన్సిటివ్ ఇన్సిడెంట్. ఆ ప్యాసింజర్సే కాదు, అది ఎప్పుడైతే డాక్టర్స్ హాస్టల్ మీద యంగ్ డాక్టర్స్ అలా అయ్యారని తెలిసిందో చాలా వరకు కూడా అసలు ఆ ఇష్యూని టచ్ చేయాలనిపించలేదు నాకు ఫస్ట్. బట్ ఏంటంటే నిజంగానే అంతమందిలో మరి ఒక్కళ్ళు మృత్యుంజయుడిగా మిగిలారు అంటే డెఫినెట్గా దానికి సంబంధించి కారణాలు ఏవై ఉండొచ్చు అనేది ఒక ఆస్ట్రలాజికల్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాని మీద ఒక రీసెర్చ్గా ఇప్పుడు నేను జనరల్గా రీసెర్చ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా ఓకే దీని గురించి సమ్ డిస్కషన్ ఆర్ రీసెర్చ్ అనేది అవసరము అనిపించింది. సో ఇక్కడ మెయిన్గా మనం చూస్తే సుమిత్ సబర్వాల్ ఆ పైలట్, ఆయనైతే డెఫినెట్గా నాకైతే నో డౌట్ ఆయనది కుంభరాశి. సో జనరల్గా ఏలినాటి ఎండింగ్లో ఉన్నారు ఆ సుమిత్ సబర్వాల్, ఏలినాటి ఎండింగ్లో ఆయన మాత్రం కుంభరాశి. సో ఇక్కడ మనకి మెయిన్గా ఏవేవి పేర్లు మనకి వెల్ నోన్గా వినిపించాయి అనేది, భూమి చౌహాన్, ఆ అమ్మాయి 10 నిమిషాలు లేట్గా వచ్చాను, నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోవటం వల్ల నన్ను లోపల అలౌ చేయనివ్వలేదు, దానివల్ల నా ఫస్ట్ ఫ్లైట్ లేట్ అయిపోయింది, నేను చాలా తిట్టుకున్నా. కానీ తర్వాత ఇన్సిడెంట్ తెలిసి దేవుడు ఒక్కొక్కసారి లేట్ ఎందుకు చేస్తాడో, లేట్ చేసింది కూడా మన గురించే, మన మంచి గురించే, ఏ విషయమైనా లేట్ అయిందంటే నేను నమ్ముకున్న వినాయకుడే నన్ను ఇలా కాపాడాడని చెప్పి అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ అమ్మాయిది ధనుర్రాశి. ఎప్పుడైతే ధనుర్రాశికి రాశ్యాధిపతి రాశి అంటే మిథున రాశి నుంచి ఆయన రాశిని ఆయన చూసుకుంటున్నారో, ధనుర్రాశి వాళ్ళకి సప్తమంలో గురుడి వల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఎనీ నెగిటివ్స్ కావచ్చు తగ్గుతాయని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. సో భూమి చౌహాన్ తనైతే ఆ విధంగా ఎస్కేప్ అయింది అనుకుంటున్నా. సో అలాగే తర్వాత మనకి చూస్తే ఆకాష్ వత్స, ఏదైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వస్తా తను ఒక వీడియోస్ కూడా ఇచ్చాడు, టెక్నికల్గా బాగాలేదు, ఇక్కడ దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి ఈ విమానంలో అని వీడియోస్ పెట్టాడు, తను ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఆకాష్ వత్స అతను వచ్చి మేష రాశి. సో అలాగే ఇక తర్వాత ఆర్యన్, ఏదైతే 17 ఏళ్ల కుర్రాడు అసలు ఈ సంఘటనని ప్రపంచం మొత్తానికి దృశ్య రూపంలో వీడియో ద్వారా మనకు అందించాడో. సో ఏదైతే తాతగారి ఇంటికి తను ఏదో మామూలుగా స్కూల్ సెలవుల్లో వచ్చి మేడపైన ఎగిరే విమానాలని షూట్ చేసుకుంటా, వీడియో తీసుకుంటా ఉన్నప్పుడు అది యాదృచ్ఛికంగా అనుకోకుండా ఈ వీడియో తను తీశాను అనటం. అతనిది మేషరాశి, ఆర్యన్ అనే అతను. ఇక మనం చూస్తే దీనిలో మెయిన్గా ఏదైతే రమేష్ విశ్వాస్ కుమార్, సో మొత్తం అసలు అందరి అటెన్షన్ అండ్ అందరి ఇది అతని వైపు మళ్ళడానికి గల కారణం ఆ రమేష్ విశ్వాస్. డెఫినెట్గా ఆ రమేష్ ఇక్కడ ఎప్పుడైతే ఇతన్ని కూడా తులారాశి, యాక్చువల్గా తులారాశి అవటం, ఈ తులారాశిలో మెయిన్గా ఏంటంటే ఇతనికి కూడా తులారాశికి కూడా నవమంలో ఉన్న ఇప్పుడున్న నవమంలో ట్రాన్సిట్లో ఉన్న గురుడు రాశినే చూస్తున్నాడు. రాశిని ఎప్పుడు గురుడు చూసినా డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తాడు అని. బట్ ఆ ట్రైన్లో ఆ ఫ్లైట్లో ఇంక అంతమంది తులారాశి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ధనురాశి వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ చెప్తాను, దానికి కూడా చెప్తాను. బట్ ఏంటంటే మెయిన్గా ఎప్పుడైతే నవమాధిపతి అయిన నవమస్థానంలో ట్రాన్సిట్ అవుతున్న గురుడు ఏదైతే రమేష్ విశ్వాస్ కుమార్, సో విశ్వాస్ అలా చూసినా కూడా వృషభ రాశి ఇప్పుడు వాళ్ళకి తప్పకుండా లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. బట్ నేను అనుకోవడం భాగ్యస్థానంలో ఉన్న గురుడు రాశిని చూస్తూ ఉండటం వల్ల, సో డెఫినెట్గా ఆ రాశి మీద గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉండటం వల్ల అతడు కూడా ప్రొటెక్ట్ అయ్యాడు అని. సో మెయిన్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో సో అంటే ఒక్కళ్ళు మాత్రమే మృత్యుంజయుడిగా ఉండడానికి గల కారణం గురించి మనం జనరలైజ్డ్గా ఆస్ట్రలాజికల్గా మనం మాట్లాడుకుంటే దీని ప్రకారం, బట్ ఎవరి లైఫ్లో అయినా సరే ఆయుష్ అనేది అది అసలు 100% దానికి శని కారకుడు. అందుకే ఆయుష్ కారకుడు, శని ఆయుష్ కారకుడు అంటాం. ఒక వ్యక్తి 90 ఏళ్ళు బతికాడంటే డెఫినెట్గా వాళ్ళ చార్ట్లో శని చాలా బలంగా ఉన్నాడు అని అర్థం. శని ఎంత బలంగా ఉంటే, శని ఎంత బాగుంటే ఆయుష్ అంత బాగుంటుంది. సో డెఫినెట్గా నేను అనుకోవటం
ఏదైతే ఆ రమేష్ విశ్వాస్ కుమార్ ఆయన ఉన్నారో, తప్పకుండా ఆయనకి సంబంధించి ఆయన చార్ట్లో శని చాలా బలంగా ఉండుంటారు. ఆయుష్కారకుడైన శని, ఒక వ్యక్తి 90 ఏళ్ళు బతికాడన్నా తప్పకుండా ఎక్కువ సంవత్సరాల పాటు లైఫ్ స్పాన్ ఉంది అన్న దానికి కారణం డెఫినెట్గా ఇక్కడ మనకి అక్కడ శనే కారకుడవుతూ ఉంటారు. సో అదేవిధంగా మనకి మెయిన్ ఏంటంటే చూసినప్పుడు ఎక్కువ ఫస్ట్ లగ్నాధిపతి, ఎవరికైనా సరే లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి. అంత పెద్ద ఇన్సిడెంట్లో అంతమంది ఫైర్కి గురైన, బట్ అతను అంటే చిన్న పార్టీ మేజర్ చిన్న గాయాలతో అతను ఎస్కేప్ అయ్యారు. అయితే డెఫినెట్గా లగ్నాధిపతి బలంగా ఉండాలి. జాతకంలో లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు, లగ్నానికి ఎటువంటి దోషము లేనప్పుడు, లగ్నాన్ని శుభగ్రహాలు చూస్తున్నప్పుడు, కానీ ఫస్ట్ లగ్నాధిపతి అతను ఏ లగ్నంలో పుట్టారో మనకైతే డేట్ ఆఫ్ బర్త్ టైమే తెలియదు కాబట్టి, బట్ ఏంటంటే డెఫినెట్గా ఒకటి శని బాగుండాలి. శని ఎంత బాగుంటే ఆయుష్ అంత బాగుంటుంది. ఆయుష్ కారకుడు శని. రెండోది అసలు తన లగ్నానికి అంత ఫైర్ ఇన్సిడెంట్లో అందరూ కూడా అంత ఇదైపోయినా, బట్ తన లగ్నానికి, అంటే లగ్నం అంటే శరీరం, మన శరీరానికి ఒక ప్రొటెక్షన్, మన శరీరం ఏమీ కాలేదు అంటే డెఫినెట్గా ఆ లగ్నానికి, అతను పుట్టిన లగ్నానికి ఆ లగ్నాధిపతి చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు లెక్క. చాలా స్ట్రాంగ్గా ఆ లగ్నాధిపతి కూడా ఉన్నట్టు లెక్క. అండ్ ఇవే కాదు, ఇక తను చేసుకున్న పాపపుణ్యాలు తప్పకుండా ఉంటాయి. తను చేసుకున్న పాపపుణ్యాలు అండ్ తన చార్ట్లో ముఖ్యంగా పూర్వ పుణ్యస్థానం, పంచమ స్థానం ఏదైతే ఉందో పూర్వ పుణ్యస్థానం, ఆ పూర్వ పుణ్యస్థానం కూడా బాగుండటం అనేది చాలా మెయిన్. ఎందుకంటే పంచమ స్థానం పూర్వ పుణ్యస్థానం వల్లే మనకి, అంటే తనకి అంత పెద్ద ఇన్సిడెంట్లు కూడా, సో ఎక్కడో పూర్వ పుణ్యస్థానం సరిగ్గా లేకపోతే మళ్ళీ ఏ హ్యాండిక్యాప్డ్ గానో లేకపోతే ఏదన్నా డిజేబిలిటీ, అంత పెద్ద ఇన్సిడెంట్ మరి డిజేబిలిటీయో, సో ఇలాంటివి కాకుండా తను ఒక ఫుల్ ప్లెడ్జ్డ్, ఎందుకంటే ఒక 2 నెలల్లో కోలుకునేటట్టుగా బయటపడ్డారంటే డెఫినెట్గా తన పూర్వపుణ్యస్థానం బాగుండాలి. తన పూర్వపుణ్యస్థానం బాగుండి తను ఏదో పూర్వజన్మలో కొంచెం మంచి సుకృతం చేసుకుని ఉంటే, అంటే ఇక్కడ బయటపడ్డాడు సరే, ఇన్సిడెంట్ నుంచి బయటపడ్డాడు సరే, ఏదైనా డిసేబిలిటీలో బయటపడితే ఏంటి ఉపయోగం, జీవితం అంతా బాధపడాల్సిందే. బట్ పూర్వపుణ్యస్థానం ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో, పూర్వపుణ్యస్థానం బాగున్నప్పుడు మనకేంటంటే ఈ జన్మలో అంతగా ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ మనము అనుభవిస్తూ మనం అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా పూర్వపుణ్యస్థానం మనం ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆ పూర్వపుణ్యస్థానం కూడా అతనికి గట్టిగా ఉండొచ్చు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే కర్మస్థానం. ఇక మనము చేసే పని ఏమీ లేదు, ఇక ఈ భూమి మీద ఇక మనకి పని లేదు అనుకున్నప్పుడు కర్మస్థానం అది కూడా తీసుకెళ్ళిపోద్ది. 10th హౌస్ కూడా ఇంకా నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది ఈ భూమి మీద, ఇంకా కర్మ చేయాలి, కర్మ చేయడానికి ఇంకా నువ్వు ఉన్నావు. అంటే నేను అనేది ఏంటంటే ఈ లగ్నాధిపతి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, తనకి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. 5th హౌస్ పూర్వపుణ్యస్థానము చాలా స్ట్రాంగ్ ఉండాలి. నెక్స్ట్ 10th హౌస్ కర్మస్థానం, ఇంకా మనం బతుకున్నామంటే ఏదో కర్మ చేయటానికే ఉంటాం. 10th హౌస్ 1, 5, 10 ఈ 3 స్థానాలతో పాటుగా ఆయుష్కారకుడైన శని కూడా చాలా స్ట్రాంగ్గా అతని జాతకంలో ఉండాలి. సో ఇన్ని ఆస్పెక్ట్లు మనం తప్పకుండా చూడలేదు. ఇక్కడ ఏంటంటే వైకల్యానికి, అంగవైకల్యానికి, డిజేబిలిటీకి కూడా కారకుడు శనే. సో కాబట్టి మొత్తంగా ఈ శని బలము, లగ్నాధిపతి బలము, ఆ పంచమ స్థానం పూర్వపుణ్యస్థానాధిపతి బలము, దశమ స్థానం ఏదైతే మనం ఇంకా కర్మ చేయడానికి ఉన్నామో, నువ్వు ఇంకా కర్మ చెయ్యాలి కాబట్టి ఉండాలి, కానీ దశమ స్థానం ఇవన్నీ చాలా బలంగా ఉంటాయి అతని జాతకంలో. సో ఏదేమైనా మనం ఇప్పుడు చూసినట్టయితే, సో అక్కడ ఆ కాశ్మీర్లో ఇష్యూ దగ్గర నుంచి, ఆ తర్వాత ఎటు చూసిన తొక్కేసులాటలో, అలా కాకుండా ఇప్పుడు చూస్తే విమాన ప్రయాణాల్లో ఇలాంటి దుర్ఘటనలు, సో ఏది చేయకుండానే మనం
ఎక్కడో చోట కూర్చుందాం అంటే అదే వచ్చి మన మీద పడ్డాలు, ఎక్కడ చూసినా మనకి అంతా కూడా యుద్ధాలు, యుద్ధ వాతావరణం, నెగిటివ్ ప్రశాంతత అనేది మనుషులకి లేదు. డెఫినెట్లీ వీఆర్ ఎంటర్డ్ కలియుగంలో, వీఆర్ ఎంటర్డ్ ఇన్ ఏ నెగిటివ్ ఫేస్. ఇది ఆధిపత్య పోరు, ప్రతి ఒడి మీద ఒకడికి ఆధిపత్య పోరు. ఈ ఆధిపత్య పోరు అంతా దేని మీద వస్తుంది? మనిషికి స్వార్థం వల్లే వస్తుంది. సో ఎటు చూసినా కూడా నెగిటివ్నెస్ అనేది పెరిగిపోతూ ఉంది. సో అందుకనే యాక్చువల్గా మనకి అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం, పావనం శుభం అంటూ గుడిలో మనకి చక్కగా తీర్థం ఇస్తూ ఉంటారు. ఏదైతే అభిషేకం చేశారో ఆ స్వామివారికి అభిషేకం చేసింది. సో ఇలాంటి అకాల మృత్యువులు ఉంటాయని, సో చాలా వ్యాధులు అనేవి, ఎన్ని వ్యాధులు ఉన్నా ఆ వ్యాధుల నివారణ అవ్వాలని, మనం చేసిన పాపాలన్నీ క్షయం అవన్నీ కూడా పోవాలని ఆ పరమేశ్వరుడి సాక్షిగా ఆ పాదాల నుంచి వచ్చిన తీర్థాన్ని తీసుకోవటం వల్ల సో ఇక్కడ అకాల మృత్యువు కానీ, ఆ వ్యాధులు కానీ, ఇలాంటి మనం చేసుకున్న పాపాలు కానీ నయం అవుతాయని. సో ఇక్కడ దైవ చింతన అనేది, దైవ భక్తి అనేది, దైవ భీతి అనేది ఎంతమందిలో ఈ రోజుల్లో ఉంటుందో ఏంటది జనాలకి తెలియాలి. సో కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు పొందుతా ఈ యొక్క సమయంలో తప్పకుండా చక్కగా గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుని ఆ తీర్థం అనేది తీసుకొని ఉంటే అందరూ కూడా కొంచెం పాజిటివ్నెస్ అనేది, కొంచెం అందరికీ కూడా లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.